హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టెల్స్ బై స్వాతి. ఈరోజు మనందరం దర్శించుకోబోతున్నది శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం బల్కంపేట. అదే మన బల్కంపేట ఎల్లమ్మ గుడిగా అందరికీ బాగా తెలిసిన గుడి. ఈ గుడి చరిత్ర వచ్చేసి ఎన్నో వందల సంవత్సరాల క్రితంది. ఎప్పటిదంటే మన హైదరాబాదు నగరం ఏర్పడక ముందే ఈ గుడి ఇక్కడ ఉందన్నమాట. దాదాపుగా 700 సంవత్సరాల క్రితం అని చెప్పి ఈ గుడి చరిత్ర చెప్తుంది. అసలు ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసారంటే, పూర్వం ఇక్కడ ఒక కుగ్రామం బల్కంపేట అని ఒక మామూలు గ్రామం ఉండేది. అక్కడ మామూలుగా ఇప్పుడున్నట్టు మీకు ట్రాఫిక్ అలా కాకుండా మొత్తం పచ్చని పొలాలతో అక్కడక్కడ చిన్న చిన్న ఇళ్ళతో ఉండేదనమాట. ఒక రైతు తన పొలంలో బావి తవ్వుతుండగా 10 అడుగుల లోతు తవ్వగానే ఒక రాయి కింద తగిలిందంట గుణపానికి. ఏంటా అని చూస్తే అది ఎల్లమ్మ తల్లి శిలా విగ్రహం. అయితే దాన్ని ఎలాగన్నా ఊర్లోకి తీసుకొచ్చి పూజలు చేయించాలనుకుని ఎంతగానో ప్రయత్నించినా అది అక్కడి నుంచి అసలు కదలను కూడా కదలలేదంట. సరే అని చెప్పి తర్వాత వచ్చి ఊర్లో పెద్దల్ని, అలాగే శివసత్తులు అంటారు కదా, అమ్మవారిని పూజించేవాళ్ళు, వాళ్ళని అందరినీ తీసుకెళ్తే శివసత్తులు ఏమన్నారంటే, అమ్మ ఇక్కడే ఉండి అందరినీ దీవించాలనుకుంటుంది, ఇక్కడే ఉండి పూజలు చేద్దాం అన్నారంట. సో అప్పటి నుంచి పూర్వకాలం నుంచి అమ్మవారికి అక్కడే బావి గట్టె మీద ఉండి దండం పెట్టుకునేవారు. తర్వాత ఏదైతే ఇప్పుడు మనం బావి చూస్తున్నామో అది బావి మీద అమ్మవారిది కవచం, అలాగే పైన ఉండేది ఉత్సవ విగ్రహం అనమాట. ఇదండి ఈ అమ్మవారి చరిత్ర. అలాగే ఈ ఆలయం ఎలా ఉంటుంది, ఈ ఆలయ విశేషాలు చూద్దాం. ఎల్లమ్మ అంటే ఎల్లరకు అమ్మ అని అంట. అంటే ఏంటంటే ఎల్ల అంటే సరిహద్దు. సరిహద్దు దాటి వెళ్ళే ప్రతి భక్తుడు మళ్ళీ తిరిగి తన ఇంటికి క్షేమంగా చేరాలి అని కాపు కాసే ఆవిడంట. అలాగే ఈవిడ మనకి పురాణాల ప్రకారం జమదగ్ని భార్య, పరశురాముని తల్లి అనమాట. అయితే ఈవిడ ఈ గుడి యొక్క విశేషం ఏంటంటే, మొదటగా ఇక్కడ చూద్దాం. ప్రధాన ద్వారం దగ్గర ఇక్కడ మొదటగా బోనాలు సమర్పించడం అనేది బాగా జరుగుతుందండి ఈ గుడిలో అమ్మవారికి. ఈ ద్వారం దగ్గర శాఖ అని పోస్తారనమాట. అంటే ఏంటంటే ఆ బోనం సమర్పించే వాళ్ళు కళ్ళు కానీ లేతే బెల్లం నీళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ పద్ధతిని బట్టి ఇక్కడ ఈ ప్రధాన ద్వారం ఈ గడప దగ్గర పోసి వెళ్తారనమాట. వెళ్తే మనకి రైట్ సైడ్ ఈ విధంగా గణపతి ఉంటారు. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ద్వారానికి లెఫ్ట్ సైడు ఈ విధంగా మనకి ముడుపులు కడతారనమాట. అమ్మవారిని ఏ విధమైన కోరిక కోరుకున్నా, అది సంతానమైన, వివాహమైన, ఆరోగ్య సమస్యలు ఏది కోరుకున్నా సరే నెరవేరుస్తుందని చెప్పి భక్తులకి గట్టి నమ్మకం అండి. అలాగే ఇక్కడే మనకి ఒక చిన్న సీతాలమ్మవారని ఉంటారనమాట. తర్వాత మనకి మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయితే మనకి పై భాగంలో ఒక అఖండ జ్యోతి కనిపిస్తుందనమాట. ఎందుకంటే మనకి అమ్మవారి బావిలో వెలిసింది కదా, అది 10 అడుగులు కిందకు ఉంటుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఆ టెంపుల్ ఉంటుంది. పైన వచ్చేసి మనకి ఓన్లీ అఖండ జ్యోతితో ఒక త్రిశూలంతో కనిపిస్తుంది అనమాట చిన్న అమ్మవారి విగ్రహం. ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడు కొంచెం ఒక పక్కకి మెట్ల కింద ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. అక్కడి నుంచి మనం వెళ్తే మనకి ఎల్లమ్మ దర్శనం జరుగుతుందనమాట. గర్భగుడిలో ఏంటంటే మనకి ఈ విధంగా మందిరం కింద ఉండి కింద కనిపించేది బావి మీద ఉండే కవచం అండి. అలాగే పైన ఉండేది అమ్మవారి ఉత్సవ విగ్రహం అనమాట. ఇది కవచం ఈ విధంగా ఉంటుంది. ఈ కవచానికి తల భాగం వైపు చూసుకుంటే ఈ విధంగా బావిలోని నీరు పైపు ద్వారా తోడుతారనమాట. ఆ బావిలోని నీరే ఈ గుడిలో ఉదకం కింద ఇస్తారు. అలాగే ఎవరికైనా చర్మ వ్యాధులు కానీ ఎటువంటి సమస్యలున్నా ఆ నీరు కావాలంటే ఇస్తారనమాట. అమ్మవారికి అలంకరించిన పసుపు కలిపి స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయని, అలాగే ఆ నీళ్ళు ఇంటికి పట్టుకెళ్తే మంచి జరుగుతుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారనమాట. ఈ గత 700 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారు ఈ నీటినే మనకి ఉదకం కింద ఇస్తారనమాట ఈ గుడిలో. ఈ గుడి పక్కనే మనకి వేరొక గుడి ఉంటుంది పక్కనే. అందులో మాత్రం మనకి ఈ విధంగా పోచమ్మ తల్లి దర్శనం జరుగుతుంది. అలాగే ఇక్కడే మనకి వరుసగా 4 గుళ్ళు కింద ఉంటాయి అనమాట. పోచమ్మ తల్లి పక్కన ఈ విధంగా నాగదేవతది ఉంటుంది. తర్వాత ఈ అమ్మవారు ఏంటంటే ఇక్కడ మనకి బోనాలు సమర్పిస్తారనమాట. అక్కడ కిందకి వెళ్ళి సమర్పించడం కుదరదు కాబట్టి శాఖ పోసాక వినాయకుడికి దండం పెట్టుకొని డైరెక్ట్ బోనం సమర్పించే వాళ్ళు వచ్చి ఈ అమ్మవారి విగ్రహం దగ్గర బోనాలు సమర్పిస్తారు. బోనాలనే కాదు, ఎవరైనా ప్రసాదం సమర్పించాలన్నా ఆ అమ్మవారికి సమర్పిస్తారు. అంటే పొంగల్ అది వండుకొస్తారు కదా.
ఆ అమ్మవారి పక్కనే మనకి ఈ విధంగా అమ్మవారిది అద్దాల మండపం ఉంటుందనమాట. అమ్మవారు ఉయ్యాలలో ఉన్నది. అసలు చూడ్డానికైతే చాలా బావుంటుంది. ఈ అద్దాల మండపం యొక్క వ్యూ. మొత్తం లైటింగ్స్‌తో చాలా అందంగా ఉంటదనమాట. ఇదే గుడి ఆవరణలో మనకి తర్వాత అమ్మవారి కళ్యాణానికి జరిగే ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయనమాట. ఇక్కడ ఈ ఎల్లమ్మ తల్లి గుడిలో ఆషాఢ మాసం బోనాలు గానీ, ఆషాఢ మాసం మొదటి మంగళవారం జరిగే కళ్యాణం గానీ, అసలు ఎంతమంది భక్తులొస్తారంటే, శివశక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారంటండి. మొత్తం 5,00,000 పైగా ఇక్కడికొస్తారనమాట. చాలా చేస్తారు. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇవే అనమాట అమ్మవారికి కళ్యాణం చేయించే ఉత్సవ విగ్రహాలు. అయితే ఇదివరకు గుడి ఆవరణలోనే చేయించేవారనమాట. చిన్న రథం ఉండేది. అమ్మవారి కళ్యాణం ఊరేగింపుతో అది ఈ ఇందులోనే చేసేవారు గుడిలో. తర్వాత ఇప్పుడు ఈ కొంతకాలంగా వచ్చే జనమేంటి, భక్తులకేంటి అసలు ఆ గుడి ఆవరణ సరిపోవట్లేదని చెప్పి బయట చేస్తున్నారు. కరోనా టైంలో మళ్ళీ లోపల చేశారు గానీ, ఇప్పుడు తర్వాత రథోత్సవం అన్నీ కూడా గుడి బయటే ఈ ఉత్సవ విగ్రహాలకి ముందు ఇంకొక అమ్మవారి విగ్రహం ఇలా ఉంటుందనమాట. ఇక్కడేంటంటే వడిబియ్యం సమర్పించేవాళ్ళు, అంటే బోనాలు ఇచ్చేవాళ్ళు ఆ అమ్మవారి విగ్రహం దగ్గర ఇస్తారు కదా! అలాగే వడిబియ్యం సమర్పించేవాళ్ళు ఆ ముందు విగ్రహం దగ్గర సమర్పిస్తారనమాట. ఈ వెలిసిన ఎల్లమ్మ తల్లిని దర్శిస్తే మనకి అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్నంత ఫలితం లభిస్తదని చెప్పి పూర్వకాలం నుంచి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే అలాగే ఇక్కడ అమ్మవారు బావిలో వెలిసింది కాబట్టి ఈవిడ జల నివాసిని కనుక జలదుర్గ అని పిలుస్తారనమాట ఇక్కడ. కొంతమంది జలదుర్గ అని పిలుస్తారు. అలాగే కొంతమంది ఎల్లమ్మ తల్లి అని పిలుస్తారు. అలాగే వేరొక వర్ణం వాళ్ళు ఈవిడికి చాలా పేర్లున్నాయన్నమాట. అయితే ఎక్కువగా ఈవిడ్ని పూజించేది శివసత్తులు. అలాగే ఇక్కడ మెయిన్‌గా మనకి తెలంగాణలో చాలామందికి కూడా ఈవిడ కులదైవం అనమాట ఎల్లమ్మ తల్లి. ఇక్కడ ఎక్కువగా మంగళవారం, ఆదివారం కూడా ఈ గుడిలో రద్దీ ఎక్కువుంటుంది. అలాగే ఇక్కడ నాగదేవత గుడిలో అయితే నాగదోషం, రాహుకేతు దోషాల పూజలు కూడా చేయించుకుంటారు. సో, హోప్ ఈ టెంపుల్ మీరు ఫ్రీగా చూసుకోవాలి అనుకుంటే, అంటే మొదటిసారి వెళ్ళినప్పుడు దర్శనం అది జరగాలనుకుంటే గనక మంగళవారం, ఆదివారం కాకుండా, అలాగే ఆషాఢ మాసంలో కాకుండా వెళ్ళాలి. అలాగే కళ్యాణం, రథోత్సవం చూడాలనుకుంటే గనక ఆషాఢ మాసం మొదటి మంగళవారం జరిగేదైతే 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. చాలా జరుగుతాయన్నమాట. అప్పుడు వెళ్ళి దర్శించుకోవచ్చు. హోప్ నా ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ టేల్స్ బై స్వాతి. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మరలా మరొక టెంపుల్ వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.